ప్రస్తుతం దేశ రాజకీయాలు ఢిల్లీ వైపే చూస్తున్నాయి కాబట్టి మోడీ హవా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చూస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆపు ఏదైతే ఉందో రెండోసారి కైవసం చేసుకున్న తర్వాత నిరుద్యోగం చాలా పెరిగిపోయింది. స్కీములు మొత్తం స్కాములకే పరిమితమైనవి. లిక్కరు కుంభకోణంలో మేజర్గా చాలా వరకు ఈ పార్టీ పతనానికి అనుకోవచ్చు. జైలుకు అయినా కానీ సింపతి పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మూడోసారి సీఎం కూడా కావాలని చాలా కలలు కన్నారు. కానీ 100% మోడీ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఈసారి చాలా గట్టిగా ఢిల్లీని పునర్విస్కరణ దిశగా వెళ్ళాలని చూస్తున్నారు. ఆపు ఏదైతే ఉందో చీపుర్లతోటి రోడ్లు ఢిల్లీ మొత్తం ఊడిచేసి ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తుంది. మొత్తానికి ఇచ్చినటువంటి హామీలని అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రజలందరూ కూడా వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాతనే తమ వైపే ఉన్నారని చెప్పేసి చాలామంది బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, వీరందరూ కూడా స్వీట్స్ కూడా పంచుతున్నారు. ఇక్కడ వీరందరూ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకొని మిఠాయిలు కూడా పంచుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. దాంతోపాటు ఆప్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆప్లో అతిశీ మినహా మిగతా వారందరూ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి నెలకొన్న ప్రస్తుతానికి అన్నా హజారే కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అధికార దాంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని చెప్పేసి అన్నా హజారే కామెంట్ కూడా చేయడం జరిగింది. అంటే కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించారు. తాను సామాన్య ప్రజల కోసమే వచ్చాము అని చెప్పేసి మొదటగా కేజ్రీవాల్ కూడా చెప్పడం జరిగింది. కానీ చేస్తున్నటువంటి పనులు కావచ్చు, చాలా స్కామ్స్ కూడా జరిగాయి. అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగా కేజ్రీవాల్ పై ఉన్నాయి. అంటే లిక్కర్ స్కామ్లో ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా వారు కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భం నెలకొంది. బెయిల్పై బయటికి కూడా రావడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఈ స్కామ్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ మాత్రం ఆప్పై స్పష్టంగా పడినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రవి, రైట్. సాధారణంగా మనం చూసాం 2019 అండ్ 2024 ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఎంపీల విషయాల్లో. అలాగే 2020, 2025 ఇప్పుడు చూసుకుంటే కనుక అసెంబ్లీ సీట్స్ విషయానికి వస్తే అప్పుడు 62 సీట్స్ సాధించింది ఆప్. ఇప్పుడు 22 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్ ప్రకారం. సో ఢిల్లీ ప్రజలు ఏదో మార్పు కోరుకుంటూ ఉన్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగు ఓటర్లు ఉన్న 10 నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ప్రచారం చేశారు. ఆ 10 నియోజకవర్గాల్లో మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రచారం గురించి ఏమంటారు నవీన్? ఖచ్చితంగా అంటే ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపించింది. అంటే చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది ఆ టీడీపీ నేతలు, ఆ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా వారు వచ్చి ప్రచారం కూడా చేశారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పేసి మొదటగా సమాచారం కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కానీ అనివార్య కారణం వల్ల వారు ప్రచారం కూడా రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఢిల్లీలో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలలోనే వారు ఎక్కువగా ప్రచారాలు చేస్తారు. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థులందరూ కూడా వారు గెలుపొందినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి తెలుగు ఓటర్స్ కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ కూడా చేశారు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే కేవలం సెంట్రల్ ఢిల్లీ కాకుండా ఢిల్లీ అవతల ఉన్నటువంటి ఈస్ట్ ఢిల్లీతో పాటు సౌత్ ఢిల్లీ సంబంధించినటువంటి అక్కడ చాలా వరకు డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనేక సార్లు వారు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఎవరు కూడా పట్టించుకోలేని విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వారు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి చివరి మూమెంట్లో బీజేపీ వైపు ఎక్కువగా ఓటింగ్ కూడా పడినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలు మరికొద్దిసేపట్లోనే ఢిల్లీ పార్టీ ఆఫీస్కి కూడా చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి నియోజకవర్గాల్లోనే సంబరాలు చేసుకుంటున్నారు. అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా పార్టీ ఆఫీస్కి రావాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ
నుంచి పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:45 ప్రధాని మోడీ మీడియాని కూడా అడ్రస్ చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా వారు అనేక అంశాలు కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అవినీతి స్కామ్ సంబంధించినటువంటి విషయాలు